Hey guys, welcome to Preeti Diaries, where every day is filled with delicious food, fun moments, and life's sweetest memories. బ్యాక్ టు ప్రీతి డైరీస్. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు అయితే నేను ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ ఫర్ దివాళీ. యాక్చువల్గా అయితే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడే వాయిస్ కూడా రికార్డ్ చేశాను. బట్ దివాళీ రోజు కాబట్టి క్రాకర్ సౌండ్ వల్ల వాయిస్ అంత క్లారిటీ లేదు. సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ లిప్సింగ్కి ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ ఉంటే కొంచెం ఫర్గ్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమీ రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా చూసుకుంటాను. సో నేను దివాళీకి అయితే మంచి కొత్త సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే, మీకు కూడా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లింక్ అయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నెక్ అయితే వీనెక్ ఇచ్చారు. కాలేజ్ వేర్కి కానీ, ఆఫీస్ వేర్కి కానీ, లేకుంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్యాటర్న్ కూడా అన్ని కుర్తా సెట్స్ నార్మల్ కుర్తా సెట్స్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. బ్లాక్ కుర్తా సెట్స్ ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. కుర్తా సెట్స్ అనే కాదు, బ్లాక్ అంటేనే అమ్మాయిల ఫేవరెట్ కలర్ కదా. ఎన్ని బ్లాక్ ఉన్నా కూడా ఏదైనా బ్లాక్ అనిపించింది అంటే ఇంకా ఐస్ మొత్తం ఆ బ్లాక్ మీదనే ఉంటాయి నాకైతే. అండ్ ఈ డ్రెస్లోకి నేను సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేస్తున్నాను. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా కూడా మంచిగా దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ లేకుంటే వాచ్ ఇలాంటివి వేసుకోకపోతే కంప్లీట్ లుక్ అయితే ఉండదు కదా. సో నేనైతే నార్మల్గా 90% సిల్వర్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు అది సెట్ అవుతుంది. మీకేది సెట్ అవుతుంది, మీరు ఎలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. లేకుంటే ఏదైనా ట్రై చేయండి, ఇది మీకు సెట్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సజెషన్ అయితే ఇవ్వండి. నేనైతే ఖచ్చితంగా డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేసి మీకు వీడియో పెడతాను. అండ్ నా ఫేస్ విషయానికి వస్తే నాది కంప్లీట్లీ ఆయిలీ స్కిన్ అండి. సో నేను హిమాలయ బేబీ లోషన్ అయితే యూజ్ చేస్తాను మాయిశ్చరైజర్గా. అది లాస్ట్ 1.5 2 years నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను. నా ఫేస్కి అది అలా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను వేరే ట్రై చేయడానికి కూడా వెళ్ళలేదు. అండ్ కొన్ని సెట్ అయిపోయినా కూడా అంత ఈజీగా మళ్ళీ చేంజ్ చేసి యాక్ని కానీ ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పి నేను కూడా అంత వేరేది ట్రై చేయలేదు. ఇంకా ఫౌండేషన్ అలాంటివి అయితే నేనేం యూజ్ చేయను. బికాజ్ నాకు యాక్ని అయితే ఫుల్ వచ్చేస్తాయి ఇంకా అవి యూజ్ చేశానంటే. అండ్ సన్ స్క్రీన్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా డే టైం అయినా నైట్ టైం అయినా మాయిశ్చరైజర్ ఫేస్ మీద పెట్టాను అంటే పక్క సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తాను. అది నాకు ప్రీవియస్గా తెలియకుండే, సో ఫుల్ ట్యాన్ అవుతుండే ఫేస్. ఇప్పుడైతే కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి సన్ స్క్రీన్ మస్ట్ అనేది అయితే తెలిసింది. మీరు కూడా అసలు నెగ్లెక్ట్ చేయకుండా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. నేను నార్మల్గా ఫేస్ వాష్ కానీ సీరం కానీ మొత్తం డర్మాకో ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను. నాకైతే నా స్కిన్ టోన్కి చాలా అంటే చాలా సెట్ అయ్యాయి అవి. లాస్ట్ 2.5 years 3 years నుంచి నేను రెగ్యులర్గా అవే యూజ్ చేస్తున్నాను. వేరే ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే సెట్ అయిపోయాయి కదా. సో మీకు ఏదైనా లింక్ కావాలంటే అడగండి, అది కూడా మీ స్కిన్కి సెట్ అవుతుంది అంటే పక్కా నేనైతే లింక్ కూడా ఇస్తాను. అంటే ఏం ప్రోడక్ట్స్ కావాలి అన్నా కూడా. అండ్ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. బ్లాక్ డ్రెస్ కాబట్టి బ్లాక్ బొట్టు విత్ చిన్న స్టోన్ వచ్చేలాగా. అండ్ కుంకుమ ఇచ్చినంత అందం అమ్మాయిలకి ఏమి ఇస్తుంది చెప్పండి. ఎంత రెడీ అయినా ఏమున్నా లాస్ట్లో ఒక చిన్న కొంచెం కుంకుమ పెట్టుకుంటే కంప్లీట్ లుక్కే చేంజ్ అయిపోతుంది. పక్కా తెలుగమ్మాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా పండగ రోజు అంటే బొట్టు పెట్టుకోకుండా కుంకుమ పెట్టుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే షుగర్ పాప్ లిప్ బామ్ అయితే యూజ్ చేస్తాను. నేను లిప్ లైనర్ అవన్నీ ఏం యూజ్ చేయనండి. లిప్ బామ్ కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పింక్ అయితే యూజ్ చేస్తాను. అది కూడా కాస్ట్ అరౌండ్ 100 to 150 రూపీస్ ఉంటుంది. ఎవరికైనా లింక్ కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లిప్స్టిక్ అయితే రోజ్ కలర్ది లైట్గా ఊరికే అలా అయితే యూజ్ చేశాను. కొంచెం థిక్నెస్ అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా లిప్స్ అన్నట్టు. సో ఇది నా ఓవరాల్ లుక్ అనమాట ఈ రోజుకి. అండ్ అంతా ఓకే కానీ ఫేస్కి అంతా సెట్ అయిపోయింది. ఐ కాజల్ అవన్నీ నేనేం పెట్టుకోనండి పెద్దగా. ఎప్పుడైనా ఇంకా అది పెద్ద ఫంక్షన్ మంచిగా రెడీ అవ్వాలి అనే టైంలో మాత్రమే
ప్రిఫర్ చేస్తాను నేను. వాచ్ అయితే ఫాస్ట్ ట్రాక్ది, ఆ డ్రెస్కి కొంచెం మంచిగా సెట్ అవుతుంది అనిపించి అదైతే వేసేసుకున్నాను. ఎలా అనిపించింది మీకు? అంటే మరీ ఓవర్గా అయితే ఏం రెడీ అవ్వలేదు కదా. మీకు అలా ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంత రెడీ అయ్యాక హెయిర్ స్టైల్ కూడా చేసేసుకోవాలి కదా. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం సెట్ అవ్వవు నా ఫేస్ కట్కి. సో సైడ్ పార్టీషన్ తీసుకొని చిన్నగా క్లిప్స్ అయితే పెట్టేసుకొని లూజ్ హెయిర్ అయితే పెట్టేసుకున్నాను. ఆ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి కూడా మంచిగా అనిపించింది నాకు. కొంచెం ట్రెడిషనల్ ఆ ఫీల్ అయితే వచ్చింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ? ఇంట్లో ఏమేం పిండి వంటలు, దివాళీ అంటేనే పిండి వంటలు అవి అంటారు కదా. సో మీరు ఏం చేసుకున్నారు, ఏం స్పెషల్స్ చేసుకున్నారు మీ ఇంట్లో? ఇంకా మీకు ఎలాంటి నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఇవన్నీ ఎవరికైనా అంటే పర్టికులర్గా డైట్ రిలేటెడ్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ ఏదైనా రివ్యూస్ చేయాలి, ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు వచ్చినంత బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఏదైనా మీరు ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నా కూడా నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఆ లుక్ చాలా అంటే చాలా నచ్చింది. మీరే చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ ఫొటోస్ అయితే మంచిగా తీసుకున్నాను. అమ్మాయిలకి ఇంకా బ్లాక్ వేసుకుంటే బ్రైట్గా కనిపించేస్తారండి అసలు. అందుకే ఎన్ని బ్లాక్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మళ్ళీ బ్లాకే ప్రిఫర్ చేస్తాం మనము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ డ్రెస్ అయితే. ప్రైస్ కూడా మరీ ఓవర్ ఏం కాదు, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే దొరికింది నాకు. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.